అయితే వీడియోస్ అయితే పెట్టలేదు కదా! సో, ఫోన్‌లో రీచార్జ్ అయిపోయింది. అందుకనేసి వీడియోలు అయితే పెట్టలేదు. ఈరోజు అయితే మంచి వీడియో అయితే అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి. అయితే మా మంత్లీ అయితే సామాన్లు అయితే ఇంట్లోకి సరుకులు తెచ్చేసుకున్నాం. సో, అవేంటో చూసేద్దాం. సోప్స్ ఇవి వచ్చేసి పేస్ట్లు, అలాగే బాసన్ల సబ్బులు ఇవన్నమాట. లైఫ్ బాయ్ మేమైతే లైఫ్ బాయ్ యూజ్ చేస్తాము. సో బట్టలకు వచ్చేసి త్రిబుల్ ఎక్స్ అనమాట. సో ఇవి ఒక 10, అవి ఒక 5. ఇవి పేస్ట్లు అయితే 2, ఫెయిర్ అండ్ లవ్లీస్ అయితే 3, ఒక విమ్ అనమాట. సో ఇంట్లోకి అయితే సరుకులు ఎవ్రీ మంత్ కంపల్సరీ అయితే మంత్ లాస్ట్లో అయినా తెచ్చుకుంటాము, ఎండింగ్లోనైనా ఫస్ట్ కన్నా తెచ్చుకుంటాం. సో ఈసారి అయితే కొంచెం తొందరనే తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే మళ్ళీ పండుగలు అనేసి వస్తున్నాయి కదా, రాఖీ పండుగ, వరలక్ష్మి వ్రతం, అన్నిటికీ మళ్ళీ ఒక్కొక్కటిగా కాకుండా అన్నిటి కోసం తిరగాలి కదా, అందుకనేసి అన్నీ ఒకసారి తెచ్చుకుంటే బాగుంటుంది అనేసి. సో ఇవి వచ్చేసి యాలకులు, లవంగాలు, జీలకర్ర, ఆవాలు అవన్నమాట. సో చాయ్ పత్తా, రవ్వ, పెసర్లు, పసుపు, గోధుమ పిండి, చక్కెర, చాయ్ పత్తా, చింతపండు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపిండి, మినపప్పు, కందిపప్పు, ఇవి వచ్చేసి మొక్కచూడు అనమాట. చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి అటుకులు, ఇక అల్లం పేస్ట్ కోసం అల్లం, ఎల్లిగడ్డ. సో పింక్ సాల్ట్ అనమాట. సో 2 months నుంచి అయితే పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇది బాగుంటుంది, కొంచెం టేస్ట్ కూడా మంచిగా ఉంది. ఇవన్నమాట. ఇప్పుడు డబ్బాలో అన్నీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో ఇవన్నమాట మా సరుకులు వచ్చేసి. సో మంత్లీ అయితే కరెక్ట్గా తెచ్చుకుంటాము. సో ఏ మంత్ అన్నా కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ కరెక్ట్ మంత్కి తెచ్చుకున్నామంటే మళ్ళీ ఎవ్రీ మంత్కి అయితే వస్తాయి. ఇక పిల్లల కోసం అనేసి దోశను, ఇడ్లీ, ఉప్మా, సేమియా ఉప్మా అలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. అంటే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి, ఆఫ్టర్నూన్ లంచ్ ఉండాలి. మార్నింగే లంచ్ తినేసి మళ్ళీ లంచ్ తినలేరు అనమాట. అందుకనేసి మార్నింగ్ అయితే వాళ్ళ కోసం, ఇక మా ఆయన కోసం, సో నా కోసం కూడా. సో మనం ఇంట్లో పనులు చేసుకోవాలి. కొంచెం అన్నమే వండేసి అన్నమే తినేసి అన్నమే మళ్ళీ టిఫిన్ పెట్టేస్తే బాగుండదు. సో కొంచెం మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా. సో ఇంట్లో పనులు తక్కువైతే వెయిట్ అయితే పెరిగిపోతామన్నమాట. సో అందుకనేసి ఇంట్లో పనులు చేసుకోవాలి అంటే కొంచెం కష్టమైనా సరే అన్నిటినీ చేసుకోవాలి. ఏదో ఒకటి చేసేసి అదే పెట్టేసి అదే తినేస్తే బాగుండదు కదా, హెల్త్ కూడా చూసుకోవాలి కదా. సో అందుకనేసి అప్పుడప్పుడు టిఫిన్స్ అయితే చేస్తూ ఉంటాను. సో మార్నింగ్ టిఫిన్ కానీ, టీ కానీ, పిల్లలకు పాలు కానీ, అంటే పిల్లలు టిఫిన్ తిన్న తర్వాతే పాలు తాగుతారు. సో మేము లేవగానే ఫస్ట్ బ్రష్ అయితే చేసేసుకొని టీ పెట్టేసుకొని తాగుతాము, నేను మా ఆయన. ఇక తర్వాత లంచ్ చేస్తాను ఫస్ట్, తర్వాత టిఫిన్ చేస్తాను. అప్పుడే టిఫిన్ చేసేస్తే చల్లారిపోతుంది. అందుకనేసి ఫస్ట్ లంచ్ అయితే వండేసి తర్వాత టిఫిన్ చేస్తాను. ఇక అదనమాట. సో ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ టైంకి ఏదో ఒకటి స్నాక్స్కి ఉండాలి అనేసి ఈ అటుకులు, ఈ మక్కచూడ, ఈ 2 కలిపేసి నూనెలో ఫ్రై చేసి దీంతోనైతే స్నాక్స్ అయితే చేస్తాను. సో వీడియో అయితే పెట్టాను, తప్పకుండా చూడండి. ఇదన్నమాట షార్ట్ లాగా వచ్చేసి. బాయ్ అండి.